మరి అది చట్టసభ అనేది అందరికీ చాలా గౌరవమైన విషయాలు. ఇలాంటి పరిస్థితి మాట్లాడడం సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారి మీద, అదేవిధంగా చైర్మన్ గారి మీద మాట్లాడడం కూడా తప్పుడు కార్యక్రమాలు, తప్పుడు ఆరోపణలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అంటే ప్రజల సమస్యల గురించి చర్చించుకోకుండా ఇలా మతాల ప్రస్తావన తీసుకురావడం ఎందుకు చేస్తుంది కూటమి అంటారు? ఈరోజు ప్రజల సమస్యలు చర్చించాలంటే శాసనమండలిలో కానీ, అసెంబ్లీలో కానీ ప్రజలకు ఏవైతే తప్పుడు హామీలు ఇచ్చారో సూపర్ 6 అమలు చేయాలి. అవి చేయలేని పరిస్థితి. ఆ రోజు బడ్జెట్లోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ యొక్క సూపర్ 6 హామీలకి జరుగుతున్న వ్యయం ఎంత, బడ్జెట్ ఎంత, మన రాష్ట్ర వార్షిక బడ్జెట్ ఎంత అని కంపేర్ చేసి చెప్పారు. ఇవేవి కూడా అమలుకి సాధ్యం కాని హామీలు, ఇవి అమలు కావని, అమలు చేయలేరని పరిస్థితి ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలకు సంబంధించో రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమం చర్చ జరుగుతూ అర్థం ఉంటుంది. కానీ ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. కేవలం ఇవన్నీ కూడా చర్చ జరగకుండా డైవర్ట్ చేయడానికి జరుగుతున్న కార్యక్రమాలు మాత్రమే. జనాలు ఏమంటున్నారు? ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి స్థానికంగా ఉన్న మా విజయనగరం కోలగట్ల వీరభద్రం గారి పెద్దల శాసనసభ్యుల గారి ఆధ్వర్యంలో వివిధ నియోజకవర్గాల్లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలకి సంక్షేమ కార్యక్రమం, అదేవిధంగా ఆ ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం జరిగేవి.